హలో, నమస్తే నమస్తే ఎవ్రీబడి. బన్నీ సంధ్యా థియేటర్ ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి చాలామంది మిత్రులు రకరకాలుగా అడుగుతున్నారు. అసలు దీని మీద మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. బన్నీ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చాలామంది ఎవరైనా సరే వాళ్ళ సొంత కాలం ఎదుగుతారు, ఎదుగుతూ వెళ్తారు. బట్ మిగతా వాళ్ళకి బన్నీకి ఒక కొంచెం తేడా ఏంటంటే ఎప్పటికప్పుడు తనని తాను చూసుకుంటూ, తన ప్రొడక్ట్ని తాను చూసుకుంటూ, తన గెటప్ను తాను చూసుకుంటూ, తన మాటను తాను చూసుకుంటూ, తన డ్యాన్స్ను తాను చూసుకుంటూ, తన నడకను తాను చూసుకుంటూ, ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ, రిఫ్రెష్ చేసుకుంటూ, మార్చుకుంటూ ఎదిగిన హీరోల్లో బన్నీ ఖచ్చితంగా ముందుంటాడు. అందులో డౌట్ లేదు. అలా అని చెప్పి మిగతా హీరోలను ఏమీ తక్కువ చేయడం కాదు, బట్ బన్నీ ముందుంటాడు, అందుకే ఇష్టం. బట్ అదే బన్నీ వ్యవహార శైలి పుష్ప 2 దగ్గరికి వచ్చేసరికి బాగా మారింది. పుష్ప 1 తర్వాత కొంత మారింది, పుష్ప 2 తర్వాత మారింది. ఇది ఇండస్ట్రీలో అతను గమనించే వాళ్ళకి అతను తెలుస్తూ ఉంటుంది. సో ఇన్సిడెంట్ ముందు మొత్తం మీద అంటే ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇది నాకు ఇండస్ట్రీలో చాలా క్లోజ్ సర్కిల్లో నాతో షేర్ చేసుకున్నది. బన్నీ సినిమా ఒక ఈవెంట్ సినిమా రిలీజ్ టైంలో రకరకాల ఫంక్షన్లు జరుగుతుంటాయి కదా. ఒక స్టేట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఇంకా మరి కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టేట్కి కొన్న డిస్ట్రిబ్యూటర్, ఒక్కొక్క స్టేట్కి ఒక డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, వాళ్ళకి తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూట్ చేయడమా లేకపోతే కొనడం జరుగుతుంది. బన్నీ టీము అతని దగ్గరికి వెళ్ళి, సార్ స్టేజ్ మీద బన్నీ గారు ఒకటే ఉంటారు, మీరెవరు బన్నీ స్టేజ్ మీద వద్దు, అది మా ప్రోటోకాల్ సిస్టమ్ అందంట. చాలా ఎఫెండ్ అయ్యాడు అవతల మనిషి. అతనేం చిన్నోడేం కాదు, కాస్త కూస్త పేరున్నవాడే, ఇండస్ట్రీతో బాగా ఉన్నవాడే, ఆ జిల్లా అంతకున్నాడు. ఒకసారిగా నువ్వు వద్దయ్యా, నువ్వు స్టేజ్ మీకు రావద్దంటే ఎలా ఫీల్ అవుతాడు? సాధారణంగా హీరోలు బన్నీయే కాదు అందరూ ఏం చెప్తారు, నిర్మాతల వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నాం, అభిమానం వల్లే ఈ స్టేజ్లో ఉన్నాం, డిస్ట్రిబ్యూటర్ల వల్లే ఈ స్టేజ్లో ఉన్నాం అని చెప్తారు కదా. మరి అలాంటిది పైకి అలా చెప్తూ లోపల తన టీం ద్వారా ఒక పెద్ద మనిషిని నువ్వు స్టేజ్ మీద వద్దయ్యా అని చెప్పడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు. సరే, ఇది మీరు గాసిపండి, మీకు ఎవరూ చెప్పలేదు, మీరే ఊహాగానంతో చెప్తున్నారు అని మీరు అనొచ్చు, ఓకే, ఒప్పుకుంటాను. పుష్ప 2లో ఎంతమంది నటులు ఉన్నారు? సునీల్, రావు రమేష్, బ్రహ్మాజీ, ఇంకా 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 వీళ్ళెవరైనా ఒక్క పుష్ప ఈవెంట్లో కనిపించారా మీకు? రష్మిక, శ్రీలీల, అనసూయ తప్ప మరెవరూ లేరా సినిమాలో? వాళ్ళు ఎందుకు పుష్ప ప్రీ రిలీజ్కి పిలవలేదా? పిలిస్తే వాళ్ళు రాలేదా? పుష్ప 2 లాంటి ఈవెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంటే పిలిస్తే రాకుండా ఉంటారా? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను బన్నీ తప్పు పడ్డాని చెప్పట్లా, బన్నీ వ్యవహార శైలిలో వచ్చిన మార్పులు గమనిస్తూ చెప్తున్నాను. మీరు గమనించుంటే పుష్ప 2 ప్రమోషన్లు అన్ని ఈవెంట్లోనూ డయాస్ మీద బన్నీ ఒక్కరే ఉంటారు, ఒక పోడియం ఉండి ఆయన మాట్లాడి వెళ్తారు. అదేవిధంగా పుష్ప 2 ఈవెంట్లన్నిటికీ వచ్చినప్పుడు బన్నీ నడక చూడండి, ఒక కొద్దిగా స్లో ఫ్రేమ్ టైప్లో అలాగా ఒక కమాండర్ నడుస్తున్నట్టుగా. ఇవన్నీ బన్నీ బాడీ లాంగ్వేజ్ వచ్చిన మార్పులు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అయ్యా నువ్వు? బన్నీ సంధ్యా ఇష్యూ గురించి మాట్లాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని మీరు అడుగుతారు. ఆ పాయింట్కి వస్తున్నా. ఒక మనిషిలో వస్తున్న పాజిటివ్ మార్పులు కానీ నెగిటివ్ మార్పులు కానీ గమనిస్తూ ఉంటారు. అయితే అప్పుడేం వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏమీ దాన్ని పట్టించుకోరు. బట్ ఏదైనా ఇష్యూ వచ్చి తేడా వచ్చినప్పుడు ఆ మనిషి పట్ల పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా, నెగిటివ్గా రెస్పాండ్ అవుతారా అన్నది ఈ ముందు జరిగిన ఈ విషయాలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. బన్నీ మీద కొంచెం ఎక్కువ నెగిటివిటీ రావడానికి కారణం సంధ్యా ఇష్యూలో ఇదొకటి అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇది అలా పక్కన పెడితే సంధ్యా థియేటర్లో ఎన్నాళ్ళు పెట్టు బన్నీ సినిమా చూస్తూ ఉండుండొచ్చు. ఆయనకి ఆ థియేటర్ అంటే ఇష్టం కావచ్చు, లేదా
తన అందరూ కామన్ చాలామంది సినిమా వాళ్ళకి క్రాస్ రోడ్స్లో సినిమా చూడడం ఇష్టం. ఎందుకంటే చాలామంది అంటారు సినిమా చూస్తే శ్రీరాములు థియేటర్లో చూడాలి, సుదర్శన్లో సంజయ్లో చూడాలి, అప్పుడు తెలుస్తుంది మీకు రెస్పాన్స్, మల్టీప్లెక్స్లో చూస్తే ఏం రెస్పాన్స్ తెలుస్తుంది అంటారు. వాస్తవమే, అది కొంతవరకు మాస్ మెంటాలిటీ తెలియచ్చు. యాక్చువల్గా నేను కూడా సంక్రాంతి సినిమాలు ఎక్కువగా నా పల్లెటూరు పక్కన ఉన్న చిన్న థియేటర్లో చూస్తుంటాను. అక్కడ రెస్పాన్స్ వేరుగా ఉంటుంది, అక్కడ జనాలు నవ్వే విధానం వేరుగా ఉంటుంది, కేరింతలు కొట్టే విధానం వేరుగా ఉంటుంది. ఇదంతా వేరే సంగతి. సో ఇప్పుడు ఆ విధంగా సంధ్యా థియేటర్కి బన్నీ వెళ్ళాలనుకున్నారు. కానీ ఇక్కడ బన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బన్నీ అన్ని సంవత్సరాలుగా సంధ్యా థియేటర్కి వెళ్తున్నది ఒక స్టైలిష్ స్టార్గా. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ఐకాన్ స్టార్. ఇప్పుడు ఆయన ఆ థియేటర్కి వెళ్ళడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు రెస్పాన్స్ని ఖచ్చితంగా అక్కడే చూడాలనుకున్నప్పుడు వీళ్ళంతవరకు కేవలం మేనేజ్మెంట్లో ఒకళ్ళిద్దరికి మాత్రం తెలిసేలా చెప్పి ఒక 4 సీట్లు బ్లాక్ చేసి ఒక పావు గంట లేటుగా లైట్లు ఆర్పేసిన తర్వాత ఆయనంతటా ఆయన ఒక్కరు సైలెంట్గా టీంని తీసుకుని వెళ్ళి ఓ మాస్క్ పెట్టుకు చూసి వచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఆయన అలా వెళ్ళలేదు. ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పిల్లలు వీళ్ళందరూ కారు, పైగా ముందుగానే ఆయన వస్తారని తెలిసింది, పైగా పోలీసు ప్రొటెక్షన్ అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు, అది వేరే సంగతి. బౌన్సర్, ఇంత హడావుడి. ఈ హడావుడి వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలు వస్తారు. ఒక హీరో, ఒక ఐకాన్ స్టార్ అక్కడికి వస్తున్నట్టు క్రాస్ రోడ్స్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది జరిగింది. సరే, అది ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆయనకి చెప్పారా చెప్పలేదా, ఇవన్నీ ఒక లైన్లో పెట్టి పోలీసుల ఆర్గ్యుమెంట్ పోలీసులకు ఉంది, బన్నీ టీం ఆర్గ్యుమెంట్ బన్నీ టీంకి ఉంది, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకు ఉంది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సింపతి ఆ పేరెంట్స్కి, పిల్లలకి వెళ్ళింది. అరే పాపం పిల్లల్ని తీసుకొచ్చారు ఆ సినిమాకి, తీసుకొచ్చి అనవసరంగా ఆ తల్లి చనిపోయింది అనుకున్నారు. కేసు రిజిస్టర్ చేసి A11, A12, ఏ పొజిషన్లో ఉన్నవాడిని బన్నీని అరెస్ట్ చేసినప్పుడు కూడా సింపతి బన్నీ వైపుకే ఉంది. అరే ఈ దానికి బన్నీ ఏం చేస్తాడు, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవుతుంది, ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, అక్కడ క్రౌడ్ ఉంటారు, వీళ్ళు వెళ్ళడమే చేసిన తప్ప అనే ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చింది. గతంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. సో అప్పుడు కూడా సింపతి బన్నీ వైపే ఉంది. సో బన్నీ ఒక నైట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ ఆర్డర్ ఏదో రాకపోవడం వల్ల ఉండాల్సి వచ్చింది. మన్నాడు ఎర్లీ మార్నింగే 6 కల్లా బయటకు వచ్చేసారు. సో అంతవరకు బాగానే ఉంది. సో బన్నీని కలవడానికి ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరు మెల్లిగా వెళ్ళడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారని ఒకళ్ళు కావచ్చు, మొత్తం ఇండస్ట్రీ అంతా ఆల్మోస్ట్ 90%, 80% ఇండస్ట్రీ వెళ్ళారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ టైంలో కెమెరాలు విపరీతంగా గుమ్మిగి ఉడతాయి కాబట్టి అన్ని కెమెరాలు అక్కర్లేదని మేమే లైవ్ పెట్టామని వాళ్ళు అంటారు. సో లైవ్ పెట్టారు కాబట్టి జనాన్ని చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వచ్చేసారు. సో అక్కడ ఏదో పెద్ద ఇష్యూ జరిగిపోయింది అన్నట్టుగా వీళ్ళంతా వెళ్ళడం, బన్నీని వాళ్ళందరినీ వెల్కమ్ చెప్పడం, కౌగిలించుకోవడం, మాట్లాడడం, వెళ్తుండడం, వన్ బై వన్ ఇదంతా రోజంతా జరిగేసరికి జనాల్లో అప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది, ఇంత అడవాడు చేస్తున్నారు వీళ్ళు. బన్నీని అరెస్ట్ చేశారు కానీ వెంటనే బెయిల్ ఇచ్చేశారు కదా. టెక్నికల్ ప్రాబ్లం వల్ల, నిజానికి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే బన్నీ డైరెక్ట్గా కోర్టు నుంచి ఇంటికి వచ్చేసి ఉండేవాళ్ళు, అటు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కదా ఉండాల్సి వచ్చింది. ఈ మాత్రం దానికి వీళ్ళంతా ఎందుకు క్యూ కట్టారు, అసలు నిజంగా క్యూ కట్టారా లేకపోతే రమ్మని పిలిచారా, ఏం జరుగుతుంది, దాని లైవ్ ఏంటి, హడావుడి అనేసరికి అక్కడ బన్నీకి మైనస్ స్టార్ట్ అయింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు, లేకపోతే కావాలని చేశారు, మొత్తానికి అక్కడ మైనస్ అయింది. ఎప్పుడైతే ఇది జరిగిందో పొలిటికల్గా టర్న్ తీసుకోవడం మెల్లిగా స్టార్ట్ అయింది. మాట మర్చిపోవడం వల్ల అరెస్ట్ చేశారు చెప్పి పొలిటికల్ పార్టీ కామెంట్ చేసింది. నిజానికి ఆవేళ కూడా పేరు మర్చిపోవడం కామన్, సహజం, అది పెద్ద విషయమేం కాదు. సారీ పేరు మర్చిపోయాను అని టక్మని రేవంత్ రెడ్డి గారు అనేసి ఉంటే ప్రాబ్లం ఉండేది. అలా అనకుండా నాకు గొంతు తడారిపోయింది, వాటర్ బాటిల్ ఇవ్వండి, అది ఇది అని గుర్తు తెచ్చుకుని చేసింది అభిమానులకు ఎలా ఉందో కానీ మిగతా వాళ్ళకి మాత్రం అదొక చిన్న డ్రామాలు అనిపించింది. అదే టైంలో ఫుల్ నేమ్ చెప్తాను నేను, దుర్గేష్ పేరు ఫుల్ నేమ్ చెప్పడం నాకు అలవాటు అని అన్నప్పుడు మరి ఇదే ఫుల్ నేమ్ అందరికీ చెప్పాలి కదా.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని చెప్పలేదు కదా, అలాగనే యనమల రేవంత్ రెడ్డి గారని చెప్పలేదు కదా. సో అంటే మీరు మాట్లాడిన మాట కానీ మీరు చెప్పిన సాకు కానీ ఇవి ఒక చిన్న డ్రామాను తలపించి జనాలు అంత విర్రోళ్ళేం కాదు, ప్రతీది గమనిస్తుంటారు, ప్రతీది చూస్తుంటారు. సో అక్కడ సింపతి దూరం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇంటి దగ్గర ఇంత హంగామా జరిగిందో పొలిటికల్ వార్ కింద కొంచెం టర్న్ అవడం మొదలెట్టింది. దాంతో పాయింట్లు బన్నీ అకౌంట్లోంచి నెగిటివ్ పాయింట్లుగా మారిపోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గట్టిగా ఫెయిల్ అయ్యారో జనం కూడా ఆలోచించారు. నిజానికి తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీకి చాలా సపోర్టివ్గా ఉంది. ఇంతవరకు ఏ సినిమాకి ఇవ్వలేదు, 1200 రేట్ పెట్టారు. దానివల్ల జనం చాలా నెగిటివ్ ఫీల్ అయ్యారు. అయినా కూడా 1200 రేట్ ఇచ్చారు, షోలు ఇచ్చారు, రేట్లు ఇచ్చారు. ఏ పడితే అవి ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది, ఆచితూచి అడిగేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మెగా హీరోలు కానీ మెగా స్టార్లు కానీ ఎవరు కూడా ఆవేళ ఇంటికి వచ్చే సపోర్ట్ చేశారు తప్పించి ముందు రోజు బన్నీ లేనప్పుడు తర్వాత ఒక అనుకూలంగా కానీ అసలు దీనివి కానీ మొత్తం మీద ఏ విధమైన మాధ్యమాల్లో కామెంట్ చేయలేదు, తర్వాత ఎవరు రాలేదు. సో ఇదంతా కూడా జనం గమనిస్తున్నారు. ఇలా గమనించడం వల్ల బన్నీ అకౌంట్లో డెబిట్ అయిపోవడం మొదలెట్టింది. అంతవరకు ఉన్న సింపతి బ్యాలెన్స్. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టులో బెయిల్ వచ్చేసింది అనుకున్నాం, సింపతీలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన మాటలు అర్థం చేసుకుని సైలెంట్గా ఊరుకున్నా సరిపోయేది, లేదు ఒక ప్రకటన ఇచ్చినా సరిపోయేది, ఒక వీడియో బయట ఇచ్చినా సరిపోయేది, లేదా బన్నీ తరఫున లాయర్లు మాట్లాడినా సరిపోయేది. ఇది చేయకుండా బన్నీ వచ్చారు, బన్నీ మాట్లాడారు. కొన్ని బన్నీ ఏమైనా కొత్త విషయాలు చెప్పారు, కొత్తగా మాట్లాడారంటే ఏం లేదు. సో నా క్యారెక్టరైజేషన్ చేయదలుచుకున్నారు, అది వద్దు, నాకు నేను కష్టపడి నిర్మించుకున్న స్టేటస్ ఇది, దీన్ని మీరు దయచేసి ఇది చేయొద్దు, నన్ను అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి అంటే సరిపోయింది. ఆయన తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. నాకు పోలీసులు చెప్పలా, మొన్నటిదాకా తెలీదు, నన్ను ముందు వెళ్ళిపోమని చెప్పలేదు, నేను కొద్దిసేపటికే బయటకు వచ్చేసాను, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. సరే ఆవిడ ఇన్సిడెంట్ అయిపోయినంటే బయటకు వచ్చేసరి ఇంట్లో కూర్చున్నారు, 4 గోడల మధ్యలో ఉండిపోయారు, ఎవరితోటి టచ్లోకి వెళ్ళలేదు అనుకుందాం. బట్ చేతిలో ఫోన్ ఉంటుంది కదా, సోషల్ మీడియా అప్పటికే గొల్లు మంటుంది కదా, ఒక మహిళ చనిపోయింది, ఆ పిల్లడు చావు బతుకులు ఉంటని మొన్నటి దాకా తెలీదా అన్న డౌట్ కామన్ మ్యాన్కి వస్తుంది కదా. సో అదే డౌట్ వచ్చింది, అక్కడ డౌట్ అయింది. ఎప్పుడైతే బన్నీ కొన్ని పాయింట్లు చెప్పారో అవతల వర్గం కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. సో కొన్ని వేల కెమెరాలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. సో బన్నీ ఇంటి నుంచి థియేటర్ దాకా వెళ్ళిన కెమెరాలు, వెళ్ళిన టైములు, అక్కడ ఉన్న టైము, దాన్ని ఇవన్నీ ఇవాళ రేపు డిజిటల్, ఎవ్రీథింగ్ డిజిటల్. మన కళ్ళు మూసేసుకుని జర్నీ చేసేస్తున్నట్టు సరిపోదు. మనం ఏ సిగ్నల్ దాటాం, ఏ సిగ్నల్ నుంచి ఏ సిగ్నల్కి వెళ్ళామంది 2 సెకండ్లో పోలీసులు తీసేయగలరు. నా ఇంటి నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చింది, నేను ఏ సిగ్నల్ దాటాను, ఎలా దాటాను, ఈజీగా పోలీసులు తీసేయగలరు. సో మొత్తం తీసేసి చేశారు. ఇప్పుడు దాంతో ఏమైంది, బన్నీ అబద్ధాలు చెప్పారన్న ఇది జరిగింది. బన్నీ అక్కడ త్వరగా వచ్చానన్నది అబద్ధం, తనని తెలియదన్నది అబద్ధం, తను వెళ్ళకుండా మొండికేసింది నిజం, తన చేతులు ఊపింది నిజం, ఇవన్నీ మొత్తం వీడియోలు బయటకు వచ్చేసాయి. ఇప్పుడు బ్యాలెన్స్ 2 వైపులా సమానం అయిపోయింది, అటు బన్నీ వైపు, ఇటు అదర్ వైపు. నిజానికి బన్నీ మీడియా ముందుకు వచ్చి ఏం చేశారయ్యా అంటే తాను చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోయారు. మీడియా క్వశ్చన్స్కి ఏం ఆన్సర్లు ఇవ్వాలా, ఆ అబద్ధానికి మీడియా దగ్గరికి ఎందుకు రావాలి, అసలు మీడియా ముందు ఎందుకు రావడం, ఒక వీడియో బయట ఇచ్చేస్తే సరిపోతుంది కదా, లేదా ఒక ప్రెస్ నోట్ ఇస్తే సరిపోతుంది కదా, లేదా ఆయన తరఫున లాయర్లు మాట్లాడితే సరిపోతుంది కదా. సో ఆ తప్పు చేయడం వల్ల మరిన్ని పాయింట్లు తగ్గాయి. ఇప్పుడు లేటెస్ట్ పొజిషన్ ఏంటంటే 2 వైపులా పాయింట్లు, బలాలు సమానంగా ఉన్నాయి. జరిగిన దుర్ఘటనలో బన్నీ పాత్ర ఎంత అని చూసుకుంటే తక్కువే. ఏంటి తక్కువ అంటే ఆయన ముందుగా చెప్పి వెళ్ళడము, జనాలు పోగొడము, చేతులు ఊపడము, ఉండడం, వచ్చేయడం వల్ల ఆయన బౌన్సర్లు హడావిడి చేయడం, ఇటు
మామూలుగా చూసుకుంటే ఇలాంటి క్రౌడ్స్ ఉన్నప్పుడు సాధారణంగా ఏ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇంకో షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఏ శ్రీలేలో లేకపోతే ఇంకో హీరోని వెళ్తే విపరీతం జనాలు వచ్చేస్తారు. చెప్పలేం, ఆ జనాలు తొక్కిసలాట జరగచ్చు, ఏ దుర్ఘటన అయినా జరగచ్చు. రేపొద్దున్న షాపింగ్ మాల్ ఓపెనింగ్లకి వీళ్ళు డబ్బులు తీసుకుని ₹1,00,000 2,00,000 3,00,000 తీసుకుని హీరోయిన్లు వాళ్ళు వెళ్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. దానికి కారణం వీళ్ళే అంటే పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. వెళ్ళడానికి భయపడతారు. ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ మీట్ అవుతుంది, దానికి జనాలు విపరీతంగా వస్తారు. నిర్వాహకుల కేసులు కూడా చాలా కేసులు పడ్డాయి, లెక్కకు మించి పాసులు ఇచ్చారని ఇవి అవిని. అలాంటి కేసులు పర్వాలేదు, బట్ ఇలాంటి కేసులు చాలా ప్రమాదకరం. సో దీనికొకటి ఆలోచించుకోవాల్సింది. సో నేను ముందు చెప్పినట్టు ఏమైందంటే, ఇప్పుడు ఇవాళ బన్నీకి సోషల్ మీడియాలో ఎందుకు ఎంత నెగిటివిటీ వస్తుందంటే, గతం నుంచి వస్తున్న కనపడకుండా పెంచుకున్న నెగిటివిటీ. ఇందాకనే ఎవరితో మాట్లాడాలని చెప్తున్నారు, బన్నీ దగ్గర ఉండేవాళ్ళు కూడా ఆయన సరిగ్గా గైడ్ చేయట్లేదండి. ఆయన ఫ్యాన్స్ని మధ్యలోనూ ఒకసారి ఫ్యాన్స్ని కల్పించడం కానీ, ఫ్యాన్స్తో మాట్లాడించడం కానీ, లేదా బన్నీ ఎంత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన లోకల్ మీడియాతో కల్పించడం కానీ, లోకల్ మీడియాతో మాట్లాడించడం కానీ, హాయ్ చెప్పడం కానీ ఏమీ లేకుండా అసలు ఆయన్ని ఒక వేరే లోకల్లో ఉంచేశారు. దాంతో ఇవాళ బన్నీకి సరైన మద్దతు సోషల్ మీడియాలో రావటం లేదు అని చెప్పి బన్నీకి బాగా తెలిసిన కామెంట్ చేశాడు నా దగ్గర. ఇవన్నీ చూస్తుంటే సెలబ్రిటీలు ఎదిగిన కొద్దీ వదగాల్సిన అవసరం ఉంది. ఐకాన్ స్టారే ఇప్పుడు ప్రతి హీరోకి ఓ బిరుదు ఉంది. ఆ బిరుదు గుండెల్లో తగిలించుకుని తిరగట్లేదు కదా. సూపర్ స్టార్లు ఉన్నారు, మెగా స్టార్లు ఉన్నారు, మెగా పవర్ స్టార్లు ఉన్నారు, యంగ్ టైగర్లు ఉన్నారు, మాస్ మహారాజులు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గుండెలకి లేబుల్ పెట్టి తిరగట్లేదు కదా. ఆయన ఇష్టమయ్యా, ఆయన తిరుగుతాడు, నీకేంటి బాధ, వాళ్ళకి లేకపోవచ్చు, ఆయన తిరగచ్చు అని మీరు అనొచ్చు. కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ పబ్లిక్లో ఆ పర్సన్ తాలూకా ఇమేజ్ని మనం అంతమంది నాయకులు ఉన్నారు, మనం కొందరిని ఎందుకు పెట్టుకుంటాం, ఎన్టీ రామారావుని, వైఎస్ రాజశేఖర రెడ్డిని. వాళ్ళు పబ్లిక్లో ఒక ఇమేజ్ మెయింటైన్ చేసుకున్నారు. సో హీరోలు కూడా నా ఉద్దేశంలో ఒక పబ్లిక్ ఇమేజ్. మెగాస్టార్ అంటే ఎందుకు అంత గౌరవం ఉంది? మెగాస్టార్ అంటే ఆయన ఏ చిన్న ఫంక్షన్ పిలిచినా వస్తారు, వాళ్ళని పొగుడుతారు, ఆయన నచ్చితే ఒక చిన్న హీరోయిన్ అయినా పొగుడుతారు, చిన్న హీరోయిన్ వేస్తారు, ఇది ఉంటుంది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం నేను ఉన్నాడు, ఆయన జోళ్ళు లేకుండా కాలి నడకన కొండ ప్రాంతాల్లో తిరిగారు. జనాలు ఇది కదరా లీడర్ అంటే, ఇది కదా లీడరు, అద్దాల గదిలో కూర్చోవడం కాదు కదా, జనాల్లోకి వచ్చి కాలి నడకన కొండ ప్రాంతాల్లో నడిచాడని. సో ఎదిగే లీడర్ అయినా, ఎదిగే స్టార్ అయినా, ఎదిగే మనిషి ఎవరైనా కూడా వీలైనంత వరకు వీలైనంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం. అది బన్నీ గమనించాల్సి ఉంది. నేను కాదు, నాకు అవసరం, నేను సంధ్యాలోనే చూస్తాను ఎలా అంటారు మీరు? మీరు షాపింగ్ ఇక్కడ చేయరు, ఎందుకు చేస్తారు? మీరు షాపింగ్ చేసే సెలబ్రిటీలకి వాళ్ళ జీవితం కూడా ఒక శాపం ఉంటుంది. వాళ్ళు జనాలకు వెళ్ళలేరు, వాళ్ళ ఇష్టమైన జీవితాన్ని గడపలేరు. చాలామంది అనుకుంటారు మహేష్ బాబు అంటే అమెరికా వెళ్ళిపోతాడు, అంటే లండన్ వెళ్ళిపోతాడు, అంటే వెళ్ళిపోతాడు, ఎందుకు ఇక్కడ ఉండడు మహేష్ బాబు తిరగడం అంటారు. తప్పదు, ఏం చేయాలి? మీరు ఒక 4 గదుల గోడ లోపల ఒక 3 రోజులు ఇంట్లోంచి బయటకు రాకుండా గడపండి చూస్తా. మీ ఇల్లే పెద్ద ఇల్లే, ఇంట్లోంచి బయటకు రాకుండా బండి తీయకుండా ఇంట్లోనే ఉండిపోయి 3-4 రోజులు గడపండి. ఎంత బోరు కొట్టేస్తుంది. ఆ స్టారు బయటకు వచ్చి ఎక్కడ గడపాలి? ఓ మాల్కి వెళ్ళగలరా, ఓ బజార్కి వెళ్ళగలరా, హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళా వెళ్తే జనాలు ముగేస్తారు. అందుకని ఆ బాధపడలేక ఇక్కడి నుంచి వేరే గంటకి వెళ్ళి అక్కడ అనామకుడి కింద, లేకపోతే అక్కడ ఎవరికి తెలియని వాడి కింద, అక్కడ ఎవరు పట్టించుకోరు కాబట్టి ఇలా అక్కడ తిరగాల్సి వస్తుంది. సో అదే విధంగా మీరు అప్పుడు సంజయ్ ఇట్లా సినిమా చూశారు, ఇప్పుడు చూడాలి ఏముంది? మీకు ఏమీలో ఒక స్క్రీన్ వేసి చూడండి, మీ సొంత త్రిబులేలో ఒక స్క్రీన్ వేసి చూడండి. లేదు సెలెక్ట్గా మీ ఫ్యాన్స్ని ఒక 200 మంది ఫ్యాన్స్ని సెలెక్ట్ చేసి ఆ ఫ్యాన్స్ని కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో కూర్చొని చూడండి, ఎంత బాగుంటుంది. సో నా దృష్టిలో సంధ్యా థియేటర్లో అందరికీ తెలిసేలాగా అందరికీ చెప్పి అంత హడావిడితో రావడం అనేది ఖచ్చితంగా బన్నీ చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, బెయిల్ వచ్చిన తర్వాత
ఒక రోజు 2 రోజుల పాటు చేసిన ఇంటి దగ్గర చేసిన హడావిడి రెండో తప్పు. సరే, గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెర్షన్ ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు విషయం మొత్తం కోర్టులో ఉంది కదా, ఇంక మనం ఎందుకు ఊరుకుందాం అని చెప్పి ఊరుకోకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి రాంగ్ ఇష్యూలు చెప్పడం అనేది మూడో తప్పు. ఈ 3 తప్పుల వల్ల సో ఇదిలా ఉంచింది. దీనివల్ల ఇండస్ట్రీకి ఏదో అయిపోతుంది, దీనివల్ల ఇండస్ట్రీకి ఏదో జరిగిపోతుంది అన్నది నాకు తెలిసి అది ఏం జరగదు. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక కోపాలు ఉంటాయి. రేపొద్దున్న ఇంకో సినిమాకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఏమంటే రేట్లు కావాలి, పెద్ద సినిమా తీసాము, ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు నాకు తెలిసి, స్పెషల్ షోలు ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు, ఎందుకంటే క్రౌడ్ వస్తారు కాబట్టి. రెగ్యులర్ షోలు ఉంటాయి, రెగ్యులర్ షోలు వస్తాయి, రెగ్యులర్ షోలు ఉండకుండా. ఎందుకంటే ప్రీమియర్ షోలు అంటేనే కొంచెం తెల్లారుజామున అబ్నార్మల్గా ఫ్యాన్స్ గుమ్మిగూడతారు కాబట్టి వాటిని వదిలేయచ్చు. బట్ రెగ్యులర్ షోలు కూడా మన సిటీలో ఇప్పుడు ఇవాళ బుక్ మై షో వచ్చింది, టికెట్లు ఆన్లైన్లో తీసుకువెళ్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పటికీ కిందన విలేజ్ల్లో గట్రా సింగిల్ థియేటర్కి వెళ్తే ఒక థియేటర్ దగ్గర 2 థియేటర్ల తరపున జనం మూగుతారు. అది కామన్. అది విశాఖపట్నంలో నవరంగ థియేటర్లో 80s 90sలో ఒక థియేటర్ దగ్గర దాదాపు 3 5 6 చనిపోయారు యమ్మగోళ సంథింగ్ సినిమాకి. అప్పుడు టికెట్ క్యూలు చాలా నేరోగా ఉండేవి, ఊపిరాడక. ఆ తర్వాత సిస్టమ్ మార్చి క్యూలు మార్చారు. సో అంటే థియేటర్ దగ్గర జనం రావడము, పోగుపడము ఇది కొత్త విషయం కాదు. అంటే గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తుంది, టికెట్ రేట్లు ఇస్తుంది, మరీ అబ్నార్మల్ రేట్లు ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఈ ప్రీమియర్ షోలు ఉండకపోవచ్చు. ఈ వ్యాక్యూమ్, ఈ గ్యాప్ కొన్నాళ్ళు ఉంటుంది, రాను సర్దుకుంటుంది, సర్దుకుని మళ్ళీ మామూలు అవుతుంది. సో ఇంత మాత్రం చేత ఇండస్ట్రీ ఏదో ఇక్కడి నుంచి తరలిపోతుంది, వెళ్ళిపోతుంది అన్న కూడా అది కరెక్ట్గా ఉండదు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే, అరే బాబు షూటింగ్లు ఇక్కడ చేయండి రా, షూటింగ్లు ఇక్కడ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి 4 రోజులు కూలీ దొరుకుతుంది, 4 డబ్బులు వస్తాయి, అంతే కదా. ఇక్కడి నుంచి అక్కడ షూటింగ్కి వెళ్తే అక్కడ ఆటోల వాళ్ళకి, కార్ల వాళ్ళకి, వర్కర్స్కి, మెస్సులకి అన్నిటికీ కూడా కాస్త ఆపర్చునిటీలు వస్తాయి. కాబట్టి మీరు లండన్లో గట్రా వెళ్ళి షూటింగ్ కాదు, ఇక్కడ ఏపీ వచ్చి షూటింగ్లు చేయమన్నారు. కానీ మీరేమి ఇండస్ట్రీ తరలి వచ్చేసేయండి అని ఆయన ఏం పిలిపి ఇవ్వలేదు. సో ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి కాస్త అక్కడ కూడా ఎక్స్పాండ్ అవ్వచ్చు, అది వేరే సంగతి. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండొచ్చు. బట్ అంత మాత్రం ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఇంకేమైపోయింది, గవర్నమెంట్కి ఇండస్ట్రీకి పెద్ద మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసింది, ఇంకేం ఉండదు, కోఆపరేషన్ అదంతా ఏం ఉండదు. ఇదంతా ఒక టైం పీరియడ్, అంతే, కొద్ది రోజులు, మళ్ళీ ఎవ్రీథింగ్ సర్దుకుంటుంది, అన్నీ నార్మల్ అవుతుంది. బట్ అంతవరకు చేయాల్సిందంటే బన్నీ క్యాంప్ నుంచి కాస్త సమయం పాటించాలి. ఇష్యూ కోర్టులోకి వెళ్ళిపోయింది, అలాగాను లీగల్ ఫైట్ చేసుకుంటారు, లీగల్ ఫైట్లో ఎలా వస్తే అలా వస్తుంది. సో ఇంక దాన్ని లాగకుండా వీళ్ళంతవరకు కౌంటర్ చేయకుండా కొంచెం సమయం పాటిస్తే ప్రతిదీ కొద్ది రోజుల్లో సర్దుబాటు అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఇలా మాట్లాడడం వల్ల కొంతమంది బన్నీ ఫ్యాన్స్కి ఇబ్బంది పడి ఉండొచ్చు, ఏంటి మా హీరో ఇలా అని ఉంటావా నువ్వు అని అనొచ్చు. కానీ నా వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఇలా నిర్మోహమాటంగానే మాట్లాడతాను. సో థ్యాంక్ యూ.